ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అవునండి, ప్రతిరోజు చెప్తానే ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా. సార్ ఇప్పుడు టీవీ డిబేట్లో మేము మాట్లాడినా, నేరుగా నాయకులే పబ్లిక్ వెళ్ళి మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నియోజకవర్గ స్థానంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి మనం ఏం చేసాం, ఆ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదని తెలుసుకోవాల్సిన అవసరం రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా అది అవసరం సార్. ఇప్పుడు మీరు 2019 నుంచి 24 మధ్య కాలంలో మీరు చూడండి సార్, ఎలక్షన్ ముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు ఎండనక వాననక కష్టపడి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిపోయింగానే ఆయన ఒక బంగ్లాకి పరిమితం అయిపోయారు. ఆ బంగ్లాలోకి ఆయనకి నచ్చిన వాళ్ళనే కలవడం, మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు మినిస్టర్లు సైతం కూడా ఆయన కలవలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఆయన ఐసోలేట్ అయిపోయాడు సార్. ఐసోలేట్ అయిపోతే ఏమవుతుందంటే అది అంటే ఓట్లు పడ్డాయి, మనకు అధికారం వచ్చింది కదా, ఇంకేముంది, ప్రభుత్వం నుండి వచ్చే ధనాన్ని నలుగురికి ఓట్లు వేసే వాళ్ళకి, పేదవాళ్ళకి 4 గింజలు పడేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, మనం డబ్బు సంపాదించుకునే అవసరం అయితే రేపు ఎలక్షన్ లో మళ్ళా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళా ఎలక్షన్ చేసి మనం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండొచ్చు అనే ఒక ఆలోచన విధానంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి, ఇదొక కారణం కూడా నేను చెప్తున్నాను. ఆ రకంగా ఆయన ఏ పరిస్థితికి వెళ్ళిపోయారో 11 స్థానాలు సర్వేలు చేయించుకుంటున్నారంట కదా, మీదేంటి, మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి సార్? సర్వేలు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు టీడీపీ చేసుకున్నా, వైఎస్ఆర్సీపీ చేసుకున్నా, బీజేపీ లేదా జనసేన చేసుకున్నప్పుడే కూడా ఏదైతే 40% నాకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ తాలూకా పర్సంటేజ్ 15 నుంచి 20% పూర్తిగా కిందకి డౌన్ ఫాల్ లో ఉంది సార్. అందులో నుంచి టీడీపీకి పెరిగినా, జనసేనకి పెరిగినా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళ తాలూకా సానుభూతి పరులు అందరూ కూడా ఈ రోజు జనసేన వైపు ఎక్కువ శాతం చూస్తున్నారండి. ఇంకా కొంతమంది టీడీపీకి కూడా వెళ్తున్నారు సార్. సో టీడీపీ మన వైఎస్ఆర్సీపీకి 15-20% ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లకి, అంతకు మించి అక్కడ ఏమీ ఉండదు. అది వాళ్ళు సర్వేలు చేసుకున్నా చేసుకోకపోయినా అది వాళ్ళకి తెలుసు. ఆ ఒక్క బాధతోనే, ఆ యొక్క అక్కస్తోనే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఓకే. ఇంకోటి మాట్లాడదాం శాఖరెడ్డి గారు. సార్ నమస్తే అండి వర్మ గారు, మీకు ప్యానలిస్టులకి అండ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు భారీ సభలకి శ్రీకారం